రాంగోపాల్ వర్మ మీద పెట్టడం కేసు అంటే సినిమా సెన్సార్ ఇచ్చినానికి కూడా పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు దానిపై మీరు అంటే ఇప్పుడు రాంగోపాల్ వర్మ మంచి పేరు ఉంది డైరెక్టర్గా, మంచి ఆదరణ అభిమానం ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెడతాం అందరికి కూడా కొంచెం నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. ఒక కోణంలో చూస్తే ఇప్పుడు కక్ష సాధింపు ఏమీ కనబడట్లేదు ఇక్కడ, ఆటోమేటిక్గా జరుగుతున్న ప్రయత్నం అది. అప్పుడు మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, ఆర్జీవి గారు ఇలా తప్పించుకొని తిరుగుతున్నారంట, మీరేమి స్పందించరా, స్టేట్కి డిప్యూటీ సీఎం అయి ఉండి అని అడిగితే, అయ్యో నాది పంచాయతీ శాఖ, నాది ఆ శాఖ కాదు, ఓకే మీరు అడిగారు కాబట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత నాకు ఉంది, నేను తీసుకెళ్తానని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆర్జీవి కూడా సోషల్ మీడియాలో వచ్చి చెప్పారు, నేను ఎవరికి భయపడట్లేదు, దాక్కోవట్లేదు, నేను చేయవలసింది ఏదో నేను చేస్తున్నాను, నా పనిలో ఉండడం వల్ల అంటే నా షూటింగ్స్లో ఉండడం వల్ల నేను రాలేకపోయాను, నేను లాస్ట్ని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్తున్నాడు. చూడాలి మరి ఆయన ఇది అంతా చెప్తున్నాడు, కానీ జనాల దృష్టిలో ఎలా ఉందంటే ఆయన దాగుడు మూతలు ఆడుతున్నాడు అన్నట్టుగానే ఉంది. అంటే చూసుకోవచ్చు ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పొచ్చారు మనకు. ఆల్రెడీ ఏదైతే ఉందో సెన్సార్ బోర్డు ఇచ్చింది, అంటే గవర్నమెంట్ ఇస్తేనే కదా అతను రిలీజ్ చేసింది. ఇది కక్ష సాధింపు కాకపోతే ఏమంటారు, డెవలపింగ్ కోసం ప్రయత్నించాలి. అప్పట్లో లేనిది ఇప్పుడు ఎందుకు పడింది కేసు అనే కోణంలో కూడా ఆ విధంగా అంటున్నారు అన్నమాట. అవును, మరి ఆ రోజుల్లో సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్నారు, ఇటు సైడ్ నుంచి కూడా మరి అప్రూవల్ వచ్చిందో లేదో తెలియదు, అప్రూవల్ రాకుండా రిలీజ్ చేశాడా, ఆ వ్యూహం అనే సినిమా గురించే కదా ఇది టాపిక్, దాంట్లో కొంచెం తగ్గించి చూపించడం అలాంటివన్నీ జరిగినాయి. ఇంకా అలాంటివే కాకుండా పొలిటికల్గా కూడా ఈయన ట్విట్టర్లో కొంచెం హార్డ్గా స్పందించడం అవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయినాయి అని ఆర్జీవి గారికి చెప్పొచ్చు. అంటే ఇలా స్పందించినందువల్లనే కేసులు కావాలని పెట్టినారనుకోవచ్చు. కావాలని ఎవరో పెట్టరండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు యూట్యూబ్కి కమ్యూనిటీ గైడ్లైన్ ఎలా పడుతుందో అలాగా ఒక స్థాయి దాటిపోయి మాట్లాడినప్పుడు ఇలాగ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి. ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ కొంచెం ఆర్జీవి గారి మీద పడి ఆయన స్పందించి మళ్ళీ వాటిని తీసేసుకోవచ్చు, బ్యాక్ తీసుకోవచ్చు. ఆయన స్పందన కోసమే వెయిట్ చేస్తున్నారు అందరూ, అసలు ఏం మాట్లాడతాడు, దేని గురించి మాట్లాడతారు అనే విషయాన్ని గురించి.